అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చడియమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. నరుల్ని మోహనిద్రతో నడుపుతున్నది, యోగ్యుల్ని మోక్షం వైపు నిద్ర నుంచి మెలకువ కలిపి తెప్పిస్తున్నది ఆ తల్లే. నారాయణందు ప్రళయావస్థలో యోగనిద్ర రూపంలో ఉన్నది ఆ తల్లి. అయితే ఆయన దగ్గర మనం మోహనిద్ర అనకూడదు, యోగనిద్ర అనాలి. ఆయనకి జ్ఞానానికి ఎప్పుడు అవరోధం ఏర్పడదు కనుక, నారాయణుడు పరబ్రహ్మ స్వరూపుడు కనుక ఆయన దగ్గర యోగనిద్రనే అనాలి. ఆ యోగనిద్రాదేవిని బ్రహ్మగారు స్తుతిస్తున్నారు. మనందరం కూడా అనుసంధానం చేసుకుందాం. ఈ స్తోత్రం పెద్ద సూక్తం అని చెప్పుకున్నాం. ఇది రాత్రి సూక్తం అని వేదముల్లో చెప్పబడ్డటువంటి పరమార్థమంతా ఇందులో ఉన్నది. త్వం స్వాహ త్వం స్వధా త్వం హి వషట్కారస్వరాత్మిక సుధాత్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థిత. అసలు ఈ శ్లోకాలు మీరు అందరూ చదువుంటారు, కానీ ఇప్పుడు చదువుకుంటేనే సార్థకత. ఎందుకంటే మన అర్థానుసంధానంగా చదువుకుంటున్నాం, ఒక్కొక్క దాని యొక్క అర్థాన్ని భావన చేస్తున్నాం. ఇప్పుడు మీరు భావన చేస్తే రేపటి నుండి చదివేటప్పుడు అనుభూతిలోకి వస్తుంది. అనుభూతి కోసమే వినాలండి. త్వం స్వాహ, అమ్మా నువ్వు స్వాహా స్వరూపిణివి, నువ్వే స్వధవు, నువ్వు వషట్కారానివి, నువ్వు స్వరానివి. ఇంతవరకు మనకి ప్రధానంగా 4 అంశములు చెప్పారు. అమ్మవారు ఎవరు, ఆవిడ స్వరూప ఆవిష్కరణ. అమ్మా నువ్వు స్వాహా స్వరూపిణివి, స్వధాస్వరూపిణివి, వషట్కార స్వరూపిణివి. ఈ 3 తీసుకుందాం ముందు. మొత్తంగా భావం ఏంటంటే నువ్వు యజ్ఞస్వరూపిణివి అని చెప్పడం ఇందులో ప్రధానమైన ఉద్దేశం. అమ్మవారికి ఆవిడ వేదమయ్యి గనక అసలు వేదమే భగవత్తత్వాన్ని చెప్తోంది. ఇంకెక్కడ మనకు భగవంతుడి గురించి తెలియబడదు, వేదమే. అందులో చెప్పింది మనకు చెప్తే పురాణాలు ఇవన్నీ కూడా. కనుక వేదమే భగవత్తత్వం చెప్పడం కోసం వచ్చినది. అయితే ఈ వేదం భగవత్తత్వాన్ని 2 రూపాలుగా చెప్తోంది. వేదం యొక్క కర్మకాండ యందు ఆ తల్లి, అంటే వేదభాగమైన కర్మకాండము యందు యజ్ఞరూపిణిగా ఉంది ఆ తల్లి. ఇక ఉపనిషత్ భాగమనందు, వేదాంత భాగమనందు జ్ఞానరూపిణిగా ఉన్నది. కనుక ఇక్కడ యజ్ఞ, అక్కడ జ్ఞాన, అంతే. యజ్ఞరూపిణిగా ఉన్నప్పుడు ఆ తల్లి సత్కర్మలకి ఫలాలనిస్తూ ఉన్నటువంటిది. అందుకే కర్మ ఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే అని ఎవరన్నారు? వేదమే చెప్పింది. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి, ఋగ్వేదంలోని సరస్వతి సూక్తం. ఇది ఎవరు చెప్పారు? వేదమే చెప్పింది. ఇక తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మేనశ్య తాం త్వాం వృణే, వేదమే చెప్పింది. అలాగే మేధ, శ్రద్ధ ఇత్యాది సూక్తములన్నీ వేదములందు మనకు కనబడుతున్నాయి. అక్కడ తల్లి విడ. అందుకే వేదమనందు ఆవిడ ఈ విశ్వాన్ని నడుపుతున్న రకరకాల విభూతుల రూపములతో, శక్తుల రూపములతో ఉంటూ కర్మఫలప్రదాయనగా ఉన్నది. సత్కర్మలైన యజ్ఞముల రూపముతో ఉంటూ ఆ యజ్ఞములకు ఫలాలను కూడా ఇస్తున్నది. కనుకని ఇక్కడ ముందు యజ్ఞస్వరూపిణిగా ఆవిష్కరిస్తున్నారు. ఇలా యజ్ఞస్వరూపంగా కానీ భగవంతుని ఆరాధన చేస్తే యజ్ఞములు ఆచరించిన ఫలితం లభిస్తుంది. అలా ఆచరించడమే పరమార్థమని చెప్పి మనకి విష్ణు సహస్రం అంతా కూడా యజ్ఞస్వరూపంగా ఆవిష్కరించారు. ఇప్పుడు ఇందులో చెప్పిన నామాలు లలితా సహస్రంలో మనకి స్వాహా స్వధా మతిర్మేధా శృతి స్మృతనుత్తమ ఉన్నాయి. ఈ భావాలు చూడండి. ఇక్కడ అమ్మా నువ్వు స్వాహవి, స్వధవు, వషట్కారానివి. యజ్ఞంలో వాడబడే శబ్దములు ఇవి: స్వాహ, స్వధ, వషట్. ఈ 3 ఇప్పుడు ప్రధానంగా చెప్పారు. ఇంకా ప్రధానమైన మరో 2 ఉన్నాయి. వీటికి ప్రణవాలు అని అంటారు. ప్రణవము అంటే మనల్ని తరింపజేసే శక్తి గల అక్షరము. ప్రణవ, నవ, నవ్వు. నవ్వు అంటే నౌక. ప్రణవ బాగా తరింపజేయునది ఏదో అది ప్రణవం. అలాంటి ప్రణవాలు మొత్తం వేదంలోంచే మనకు లభించాలి. ఓంకారం ఒకటి, స్వాహాకారం, స్వధాకారం, వషట్కారం, నమస్కారం, 5 ప్రణవాలు. మన శివతత్వం చెప్పుకున్నప్పుడు ఇక్కడ చెప్పుకున్నాం ఈ 5 ప్రణవాల గురించి. ఇప్పుడు ఇందులో మొత్తం 3 ప్రణవాలు చెప్తున్నారు. తర్వాత 4వ ప్రణవాన్ని వ్యాఖ్యానిస్తారు. చూడండి ఇక్కడ. కనుక వీటిని మనం అనుసంధానం చేసుకున్నప్పుడు స్వాహ అని మొదలుపెట్టాం మనం. ఇక్కడ యజ్ఞం చేసేటప్పుడు దేవతల్ని ప్రధానంగా 2 భాగములుగా చూస్తాం. ఒకటి మనకి ఇంద్రాది దేవతలు, ఇంకొకరు పితృదేవతలు. ఇంకా దేవతల్లో చాలా వెరైటీ ఉందనుకోండి. కానీ దేవతలకి ద్రవ్యం సమర్పణ చేసేటప్పుడు కేవలం అగ్నిహోత్రం రగిల్చి ఆహుతి వేసినంత మాత్రాన్ని వారు స్వీకరించరు. మంత్రం మాత్రమే దేవతని ఆహుతి స్వీకరించేటట్టు చేస్తుంది. ఆ మంత్రము దేవతల్ని ఆహ్వానించే మంత్రము స్వాహ, అది అనమాట. దేవతాహ్వాన వాచకం అన్నారు. అందుకే స్వాహ అనే పదానికి అర్థం సుష్ఠు ఆహూయతే ఇది స్వాహ అని అర్థం చెప్పారు. సుష్ఠు ఆహూయతే అంటే చక్కగా సమగ్రముగా ఆహ్వానింపజేసే శబ్దంట.
ఈ స్వాహారూపమైన శబ్దము దేవతలకు అన్నం పెడుతుంది. స్వాహా ద్వారా వేసిన ఆహుతులే దేవతలకు బలాన్ని ఇస్తుంది. యజ్ఞం దేవతలకు బలాన్ని ఇస్తే ఆ బలం పొందిన దేవతలు మనకు బలాన్ని ఇస్తారట. అందుకు దేవతల బలం మనకు బలం, దేవతలకు యజ్ఞం బలం, యజ్ఞానికి స్వాహా బలం. కనుక అమ్మవారు లేకపోతే యజ్ఞానికి బలం లేదు. నువ్వు యజ్ఞస్వరూపిణివై స్వాహారూపంగా దేవతలకు అన్నం పెడుతున్నటువంటి తల్లివి. ఇది స్వాహాదేవి. ఇక స్వధ అనేది పితృదేవతలను ఉద్దేశించి చెప్తూ ఉంటుంది. పితృదేవతలు అంటే మన తండ్రి మన తాత ముత్తాతలని కాదు, దేవపితృలని ప్రధానంగా ఉంటారు వాళ్ళు. ఇది పెద్ద విజ్ఞానం. 31 గణములు వారు ఈ జగత్తునంతటిని నిర్వహిస్తూ ఉంటారు. ఈ విషయములు మనకి ఇతర పురాణముల్లో ఉన్నాయి. అవి ఇతర విధములుగా మీరు ఇదివరకు బహుశా విని ఉంటారు, చెప్పడం జరిగింది కదా గతంలో, చాలామందికి తెలిసి ఉంటుంది. ఇక్కడ కాకపోవచ్చు, మరికొన్ని మాధ్యమాల ద్వారా మీరు విన్నారు. ఆ విధంగా సుమారు 31 గణములు, పితృగణములు ఉంటాయి. ఇవి దేవతా వ్యవస్థలో చాలా ప్రధానం. దేవతలకు కూడా పూజ్యులు పితృదేవతలు. ఎందుకంటే పితృదేవతలు దేవతలకి కావాలి, మనుష్యులకు కావాలి, యక్షరాక్షస గంధర్వులకి కావాలి. కానీ సర్వుల చేత ఆరాధింపబడతారు పితృదేవతలు. ఆ పితృదేవతల ఆరాధన అత్యంత ప్రధానం. వారికి కూడా యజ్ఞమే చెప్పబడుతుంది, పితృయజ్ఞం అని అంటారు. అది చేసేటప్పుడు స్వధ అనాలి. స్వధ అనేది పితృదేవతల్ని ఆహ్వానిస్తుంది. ఇక్కడ స్వధ, ఈ మాటలకు అర్థాలు చెప్పుకుంటేనే స్వాహా స్వధ దేవతలు అనుగ్రహిస్తారు. మనకి ఇప్పుడు యజ్ఞాలు చేయడం ఎలాగూ పోయింది. అందుకే ఋషి దయతో ఏం చేశారంటే, ఎన్నో పోగొట్టుకున్నారు, కనీసం ఇవైనా దక్కించుకోండి. ఈ ఒక్కటి ఓపికగా వినండి, శ్రద్ధగా వినండి. అగ్నిహోత్రాల ముందు ఎలాగో ఓపికగా కూర్చోలేము, కానీ ఇక్కడైనా ఓపికగా కూర్చోండి, మీకు యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. ఎన్నో పాపాలు పోతున్నాయి. స్వధ అంటే అంటే స్వశక్త్యా, తన శక్తితో ధరించున్నది స్వధ అన్నారు ఇక్కడ. అంటే జీవులు ఈ శరీరాలు త్యజించిన తర్వాత వారిని జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఏ ఉపాధుల్లో పెట్టాలో చూసుకునే తల్లి ఈవిడే. సర్వజీవుల్ని ధరిస్తున్నది ఈవిడే. శరీరంలో ఉన్నంతకాలం మన శరీర చైతన్యంగా ఉంటూ మనల్ని ధరిస్తున్నది ఈ తల్లి. శరీరం తర్వాత కూడా వీడి కర్మకి తగ్గిన శరీరములు ఇచ్చేది ఈ తల్లి. ఆవిడ స్వధ. ఆ వ్యవస్థ మొత్తం చూసుకోవడానికి ఆవిడ ఒక డిపార్ట్మెంట్ని పెట్టింది. ఆ డిపార్ట్మెంట్ పితృదేవతలు. వాళ్ళకు కూడా శక్తి స్వధ అనే మంత్రము ద్వారా లభిస్తున్నది. వాళ్ళు దీని ద్వారా ఆ శక్తిని పొంది పితృదేవతలు సర్వజీవులకి శరీరములు ఉపాధులు కల్పన చేస్తూ ఉంటారు. కానీ మన శరీర ఉపాధిగతమైన శక్తి అంతా పితృదేవతల దయ వల్ల వస్తే, ఆ పితృదేవతలకు ఆ శక్తి స్వధాదేవి వల్ల వస్తున్నది. కనుక స్వాహా స్వధ అనేవి కేవల శబ్దములు కావు, దేవతలు. ఆ మాటకొస్తే మంత్ర శబ్దములే దేవతలు. మన అనేకమాల నిర్వచనం చెప్పుకున్నాం, గుర్తు తెచ్చుకోండి ఇక్కడ. కనుక స్వాహ స్వధ దేవతల్ని తృప్తిపరిచేటప్పుడు స్వాహారూపిణివి, పితృదేవతల్ని తృప్తిపరిచేటప్పుడు స్వధారూపిణివి. ఇక వషట్కార అన్నారు ఇక్కడ. వషట్కారం అనే మాట చాలా ప్రత్యేకమైన అర్థంతో కూడినది. వషట్కారం అనే దానికి వేద ప్రకారంగా 2 అర్థాలు చెప్పుకోవాలి. యజ్ఞం చేసేటప్పుడు గురువు దగ్గర నుంచి అనుమతి తీసుకుని యజ్ఞం ప్రారంభిస్తారు. ఈ ప్రారంభించినప్పుడు ఆశ్రావయ అస్తు స్రౌషట్ వౌషట్ వషట్ ఇలా వస్తాయి శబ్దములు. అంటే మేము ఇంకా యజ్ఞం ప్రారంభించమా అంటే సరే ప్రారంభించు అని గురువు అనుమతిస్తే అప్పుడు వారు ప్రారంభిస్తారు. ఈ ప్రారంభిస్తామనేటప్పటికి 4 మాటలు నడుస్తాయి. చివరిగా అనేది వషట్ అంటారు. వషట్ అంటే యజ్ఞం ఆరంభింపబడేట్టే. కానీ వషట్కారం అనగానే యజ్ఞం ప్రారంభించబడింది. కనుక యజ్ఞం యొక్క పూర్ణత్వం వషట్లో ఉందిట. కానీ వషట్కార అంటే సంపూర్ణ యజ్ఞస్వరూపిణివి, ఇది అర్థం. ఇది కూడా యజ్ఞముని యందు వినియోగింపబడే పదమే వషట్ అనేది. అంతేకాదు, వషట్ అనే మాటకి వేదపరంగా ఒక అర్థం ఉన్నది. వేదంలో వేద శబ్దాలకు అర్థం చెప్పే శాస్త్రం ఒకటి ఉంది, నిరుక్తము అంటారు దాన్ని. నిఘంటవులు లౌకిక శబ్దాలకు అర్థం చెప్తాయి, నిరుక్తం వేద శబ్దాలకు అర్థం చెప్తాయి. వేద శబ్దానికి మీరు డిక్షనరీలు వెతికితే లాభం లేదు, నిరుక్తం ద్వారా తెలుసుకోవాలి. వషట్ అనే దానికి వేదం అర్థం చెప్పింది, ఓజస్ సహశక్తి సంపన్న వషట్కార అన్నారు. ఓజస్సు సహస్సు ఈ 2 శక్తుల్ని వషట్ అంటారట. ఓజస్సు, మనం ఓజస్సు అనే మాట ఆడుతూ ఉంటాం. ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామ నామాసి, అదండి ఇక్కడ ఓజోసి సహోసి. ఆ ఓజోసి సహోసే వషట్ అంటే. ఇక్కడ ఈ భావాలు మీరు వింటూ ఉంటే ఋషి ఇది మంత్రం అన్నాడు. స్వాహా స్వధ వషట్టు మీరు పితృదేవతల దగ్గర దేవతల దగ్గర వాడతారేమో తెలియదు, కానీ ప్రస్తుతం ఇక్కడ వాడేరే లేదా ఆలోచించండి. ఇది గమనించవలసిన అందమైన అంశం. మనకి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి పుట్టలేదండి గ్రంథం, మనల్ని తరింపజేయడానికి పుట్టింది ఇక్కడ. కనుక మీరు ఇది అనుసంధానం చేసుకుంటూ ఉంటేనే మీకు దేవతల పితృదేవతల అనుగ్రహం అమ్మ ఇస్తున్నది. ఇక్కడ ఇంకేం కావాలి మనకి? సంపూర్ణ యజ్ఞఫలం ఇవ్వడానికి వషట్కార రూపంతో ఉంది. వషట్ అంటే ఓజస్సు సహస్సు. ఓజస్సు అంటే ప్రపంచాన్ని భరించగలిగే బలం. ప్రపంచాన్ని భరించగలిగే బలాన్ని ఓజస్సు అంటారు. ఈ మాట శంకర భగవత్పాదుల వారు నిర్వచనంలో చెప్పారు. యద్బలం కామరాగ వివర్జితం జగద్విధారణ సమర్థం
తద్బలం ఓజహ అన్నారు ఇక్కడ. ఏ బలమైతే సమస్త జగత్తుని భరిస్తూ ఉన్నదో ఆ బలం పరమేశ్వరుని యొక్క బలం. ప్రపంచాన్ని భరించే బలం ఎవరిది? మీదా నాదా? ఆయన ఒక్కడిదే, ఇంకెవ్వరిది కాదు కదా. కనుక ఆ పరమేశ్వరి లేదా పరమేశ్వరుని యొక్క బలాన్ని ఓజస్సు అంటారు. ఆ ఓజస్సుతో సహిస్తోంది గనక సహస్సు అంటారు ఇక్కడ. ఓజస్సు సహస్సు బలం కలిగి ఉండుట, ఆ బలంతో సహనము అంటే భరించుట, పోషించుట. ఇది సహించుట అంటే అర్థం ఊరికినే ఎవడేం కొడుతున్నా భరించడమని కాదు, పోషించుట అని అర్థం ఇక్కడ. భరించుట, పోషించుట. అసలు భరించడం అంటేనే పోషించడం. తన ఓజస్సుతో ప్రపంచాన్ని పోషిస్తోంది గనక ఆవిడ వషట్కార స్వరూపిణి. స్వాహ స్వధ వషట్కార. దాని తర్వాత స్వరాత్మిక, చాలా గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. స్వరాత్మిక అనేటువంటి మాటలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటి అంటే స్వరము. స్వరం అంటే యజ్ఞమనందు స్వాహ అన్నా స్వధ అన్నా ఇంకేమన్నా ప్రధానంగా వాడబడేది మంత్రం, అంతే కదా. మంత్రానికి ప్రాణం స్వరం. స్వరం లేకుండా మంత్రం లేదు. అందుకే యజ్ఞమనందు వాడబడుతున్న మంత్రముల్లో బలం ఇచ్చేది స్వాహ స్వధ వషట్లయితే ఆ మంత్రముకు మరొకటి స్వరము. ఉదాత్త, అనుదాత్త, స్వరిత, పులుత ఇత్యాది వివిధ స్వరములు ఉన్నాయి. ప్రధాన స్వరములు 3: ఉదాత్త, అనుదాత్త, స్వరిత. ఈ 3 స్వరములు నీవే తల్లి అనగా ఎంత వేద విజ్ఞానాన్ని మనకిస్తున్నాడు చూడండి ఇక్కడ. దీన్ని బట్టి ఆవిడ వేదజనని అనే మాట ప్రస్తావన చేస్తున్నారు. అంతేకాదు మరొక్క గొప్ప రహస్యం ఉంది ఇందులో. వ్యాఖ్యాతలు పట్టుకుంటారండి, వాళ్ళు మహా ఉపాసకులు, దర్శనం కలిగినటి వారు కనుక వాళ్ళు స్వరాత్మిక అనే దానికి స్వహ ఆత్మిక స్వరాత్మిక అని అర్థం చెప్పారు. స్వహ అంటే ఉత్తమ లోకములు, భూర్భువ స్వహ అంటాం కదా. ఆ స్వహ మొదలుకుని మానవుడు చేరవలసిన ఉత్తమ లోకములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యజ్ఞముల ద్వారానే లభిస్తున్నాయి కదా. కనుక యజ్ఞస్వరూపిణిగా నువ్వు స్వాహ స్వధ వషట్కారములుగా ఉన్నావు. యజ్ఞ ఫలములైనటువంటి ఏ దివ్యలోకములు జ్యోతిర్మయ లోకాలు ఉన్నాయో అవన్నీ నీ స్వరూపములే తల్లి. అది స్వరాత్మిక అనే మాటలో మరొక అర్థం. రెండొకటి స్వర ఆత్మిక, ఒకటి స్వహ ఆత్మిక. ఈ భావం కూడా ఇక్కడ చూపిస్తున్నారు. కనుకనే తల్లి నువ్వు షడ్జ మధ్యమ గాంధార అనబడే సప్తస్వరములు నువ్వే, అకారాది అమ్మహ వరకు ఉన్న 16 స్వరములు నువ్వే, వేదమునందు చెప్పబడ్డ ఉదాత్త అనుదాత్తి స్వరములు నువ్వే, స్వర్గాది దివ్యలోకములు నీ స్వరూపములు. అంటే జ్యోతిష్టోమ మొదలైన యజ్ఞములు చేస్తే లభించే స్వర్గాదులేవి వేదము చెప్తోందో అవన్నీ నీ స్వరూపములు. ఇంత అర్థం, అద్భుతమైన భావం చెప్తున్నారు. దాని తర్వాత మాట సుధా. చూడండి, సుధాత్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థిత అర్ధమాత్రా స్థిత నిత్య యా ఉనచ్చార్యా విశేషతః. అద్భుతమైన జ్ఞానం ఇస్తున్నాడు ఇందులో. స్వాహా స్వధా వషట్కార స్వరూపిణివే నువ్వే స్వరాత్మికగా ఉన్నావు. నువ్వు సుధవు. సుధ అంటే అమృతం, స్పష్టం. ఆవిడ అమృత స్వరూపిణి. ఇక్కడ స్వరాత్మిక చెప్పి మళ్ళీ సుధా అని ఎందుకు చెప్పారంటే స్వర్గాది లోకాల్లో మనం పొందేటటువంటి అనుభవానికి అమృతమని పేరు. అమృతం అంటే అదొక పదార్థం కాదు, అమృతం అనగా అనుభవము. ఇది అనుభవం. స్వర్గాది లోకాల్లో మనం పొందే ఆనందరూపమైన అనుభవాన్ని అమృతం అంటాం. మనకి ఏదైనా ఒక ద్రవం ఇస్తే తాగితే రుచి కలిగింది అనుకోండి, అమృతంలా ఉందండి అంటాం. అంటే ఆనందం కలిగించే రుచి అనమాట, అది అర్థం. అది కేవలం పదార్థపు రుచి కాదు, అనుభవం అంతే. కనుక సుధా అనే మాటకి అమ్మా యజ్ఞస్వరూపుడు నువ్వు, యజ్ఞఫలంగా లభించే దివ్యములైన ఆనందములు నువ్వు. అవి దివ్య లోకాల్లో లభించేది కనుక స్వరాత్మిక, అక్కడ లభించే అనుభవం పేరు అమృతం. ఇక్కడ మీకు చెప్పే అర్థాలన్నీ కూడా యథాశాస్త్రీయమైన వైదికమైన అర్థములు. అంతేగాని దురన్వయాలు లేకుండా సరైన అర్థం చెప్పవమ్మా అని అమ్మని దండం పెట్టి కూర్చున్నాం కనుక ఇక్కడ వైదికార్థములే చెప్పబడుతూ ఉంటాయి, వాటిని మాత్రమే గ్రహిద్దాం. కనుక సుధా అని చెప్పారు ఇక్కడ. ఒకటి అర్థం ఏంటి? దివ్యలోకముల్లో లభించే అమృతం. ఇంకొకటి అమ్మ అమృత స్వరూపిణి. అమృతే అమృతోద్భవే అమృతేశ్వరి అని అమ్మవారిని చెప్తారు. గుర్తుందా అమ్మ యొక్క సుధా విగ్రహాన్ని మనం చెప్పుకున్నాం ఇక్కడే. కిరంతీ మంగేభ్య కిరణ నికురుంబామృతరసం హృదిత్వామాధత్తే హిమకరశిలామూర్తిమివయ ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిపయివ జ్వరప్లుష్టాం దృష్ట్వా సుఖయతి సుధాధారశిరయా. ఎవరు చెప్పారు? సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు వారు చెప్తున్నారు, అమ్మా నువ్వు కూర్చునున్నావు, చంద్రకాంత శిలలా ఉన్నావు, నీ శరీరం నుంచి కిరణాలు వస్తున్నాయి, అవి ఒట్టి వెలుగు కిరణాలే కావమ్మా, అమృతపు కిరణాలు. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు హృదయంలో మీకు రూపం వచ్చిందా లేదా? ఇలా ఒక్క క్షణం మీరు ఆ రూపం మనసులో ధ్యానిస్తేట ఎటువంటి ఆదివ్యాధులైనా పోతాయట. ఆ ధ్యానించేవాడు ఎవరినైనా చూస్తే వాళ్ళ రోగాలు కూడా పోతాయట. అది సుధా అంటే అమృత విగ్రహ, అమృత స్వరూపిణి. అమ్మ గురించి మాట చెప్తూ అమ్మను ఆహ్వానం చేసేటప్పుడు ఉపాసకుడు ఏమంటాడంటే,
అమృత చైతన్యమూర్తిం అన్నాడు. అమ్మ విగ్రహంట అమృత చైతన్యమూర్తిట. ఎంత అందమైన మాటలండి. అందుకే అమ్మ పూజ చేసేటప్పుడు అర్థం తెలిస్తే మాత్రం మనం అమ్మలో తాదాత్మ్యం చెందిపోతాం. అమృత చైతన్యమూర్తి ఆవిడ ఎంత చైతన్య రూపమో అంత అమృత రూపం. ఆనంద రూపిణి. అమృతం అంటే ఆనందము, ఆనందమే నిజమైన అమృతము. పైగా ఎటువంటి ఆనందము? అమృతం అంటే మృతము కానిది. అమృత శబ్దం రెండిటికి వాడతారు. ఆనందంగా ఉన్నదానికి అమృతం అంటాం, నిత్యంగా ఉండేదాన్ని అమృతము, మృతము కానిది అమృతం కదా. కనుక ఆవిడ నిత్య శాశ్వతురాలు, అంతేకాదు ఆనంద స్వరూపిణి. అందుకు సుధా అంటే ఆనంద రూపిణి, శాశ్వత రూపిణి. అంటే యజ్ఞముల ద్వారా లభించేటటువంటి స్వర్గాది లోకముల అనుభవము సుధా. జ్ఞాని యోగము ద్వారా సహస్రార కమలంలో అనుభవించే శివశక్త్యామృత స్వరూపము సుధా. అటుపై బ్రహ్మ విద్య ద్వారా లభించే బ్రహ్మానందము సుధా. 3 సుధలు ఇక్కడ మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఇది ప్రధానమైన అంశము. గ్రహించారు కదా. కనుక మోక్ష సుఖము సుధా, స్వర్గాది లోకముల సూక్ష్మము సుధా. యోగి సహస్రార కమలంలో అనుభవించే ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసహ సౌందర్యనగర్లో చెప్పుకున్నాం, అది సుధా. 3 సుధులు ఇక్కడ చెప్పబడ్డాయి. 3 సుధులు అమ్మ రూపములే. అది అందుకు సుధా ఇది ఒక ప్రత్యేక మంత్రం అండి. ఇందులో స్వాహ ఒక మంత్రం, స్వధా మరొక మంత్రం, వషట్కార మరొక మంత్రం, సుధా మరొక మంత్రం. ఇప్పుడు త్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మక స్థిత ఒక మంత్రం. శ్లోకం మాత్రం 2, 3 కనబడతాయి కానీ మంత్రాలు ఇన్నున్నాయి. ఇప్పుడు 2 భావాలు తీసుకోవాలి. త్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మిక స్థిత, అర్ధమాత్రా స్థిత నిత్య యా అనుచ్చార్య విశేషత. ఈ 2 శ్లోకపాదములు కలిపి ఒకే భావాన్ని చెప్తున్నాయి. ఇంతవరకు చెప్పింది ఏమిటి? స్వాహ స్వధా వషట్కార సుధ అయిపోయి. ఇప్పుడు ఏంటంటే అమ్మా నువ్వు అక్షరానివి అన్నారు. త్వమక్షరే నువ్వు అక్షరస్వరూపిణివి అన్నారు. అక్షరాలన్నీ అమ్మ రూపాలే. ఇలా ఎవరు తెలుసుకుని అక్షర రూపమైన అమ్మని ఆరాధిస్తారో, అందుకే మూకకవి అంటాడు ఆదిష్టాన్మమ గురురాట్ ఆదిక్షారాత్మికాం స్వరాం విద్యాం అన్నాడు. గురురాట్ నాకు ఉపదేశించాడని పులకించిపోయాడు ఆయన. తారక మంత్రం కోరిన దొరికిన పులకించినట్టు పులకించిపోయాడు. గురురాజు నాకు ఉపదేశించాడు ఏమిటంటే ఆదిక్షారాత్మికాం విద్యాం అన్నాడు. ఆదిక్ష అంత విద్యట. అకారంతో మొదలుపెట్టి క్షకారంతో మొదలయ్యే అక్షర విద్య నా గురువుగారు ఇచ్చారని పులకించిపోయాడండి. అంటే ఆ విద్య కానీ పొందితేట జన్మ సాఫల్యం అయిపోయిందిట. అంటే మన అక్షరాభ్యాసం చేస్తే జన్మ సాఫల్యం అయిపోయినట్టే. అంటే అది మంత్రస్వరూపంగా తెలిసి చేస్తే జన్మ సాఫల్యమే. ఇది పెద్ద రహస్య విద్య, అదంత తేలిక కాదు. ఆ స్వరూపాన్ని ఇక్కడ ఆవిష్కరించాడు. త్వమక్షరే అమ్మా నువ్వు అక్షరస్వరూపిణివి. అకారాది క్షకారములు మాతృకావర్ణ రూపములని చెప్తుంటారు. ఆ మాతృకావర్ణ రూపిణి అమ్మ. అమంత్రం అక్షరం నాస్తి. ఏ మంత్రమైనా అక్షరం లేకుండా ఉండదు. అక్షరాలన్నీ అమ్మ రూపాలే, మంత్రాలన్నీ అమ్మ రూపాలే. సర్వమంత్రాత్మికే సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వరూపే హే జగన్మాతృకే పాహి మాం పాహి. ఆ అక్షరస్వరూపిణిగా భావించండి. ఇక్కడ త్వమక్షరే నువ్వు అక్షర రూపిణివి. ఏ అక్షరాలు? 50 అక్షరాలు. కానీ 50 అక్షరాలు కాదు, ఒక్క అక్షరం ఉంది. అది అసలు అక్షరం. అది అమ్మని తెలియజేసే అసలు అక్షరం ఒకటి. దాని నుంచి వచ్చే 50. కనుక 50 కూడా అవే కాదని కాదు కానీ 50కి మూలం ఒక అక్షరం. ఆ అక్షరం కూడా అమ్మే. అందుకే త్వమక్షరే నువ్వు అక్షరురాలవు అంటే నువ్వు ఓంకార స్వరూపిణివి. ఇది అర్థం. దీనికి ప్రమాణం ఏమిటి? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, అదే ప్రమాణం. కానీ అక్షరే అంటే ఓమిత్యేకాక్షర పరబ్రహ్మమైన నువ్వు. ఓం ఏకాక్షరమే కదా, కానీ అందులో మళ్ళీ 3 అక్షరాలు ఉన్నాయి. అందుకే త్రిధా మాత్రాత్మిక అక్షరే లింక్ తెచ్చుకోండి. అందులోనే అంటున్నాడు త్వమక్షరే నిత్యే. నిత్యమైన అక్షరము నువ్వు. నిత్యమైన అక్షరం అంటే ఓంకారం. అక్షరము అంటేనే నాశరహితం. నాశరహితమైన నిత్యమైన స్వరూపము నువ్వు. మళ్ళీ అక్షర పరబ్రహ్మయోగానికి వెళ్ళిపోండి. శరీరము క్షరం, ప్రకృతి క్షరం, జీవుడు అక్షరుడు. జీవుడు నశించట్ట, కానీ వీడికంటే అతీతమైన పరమాత్మ అసలైన అక్షరుడు. వాడిని తెలుసుకో అని కదా భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగము అని ప్రత్యేకించి చెప్పారు. వాడిని తెలుసుకోవడానికి పనికొచ్చే అక్షరం ఓంకారం. తస్య వాచక ప్రణవ, ఆయన తెలియజేసేటువంటి శబ్దము ప్రణవం ఓంకారం. ఆ ఓంకారం ఎలా ఉంది? త్రిధా మాత్రాత్మిక. త్రిధా అది 3 మాత్రలతో ఉందిట. మాత్ర అంటే ఒక శబ్దాన్ని ఉచ్చరించడానికి పట్టే కాలాన్ని మాత్ర అంటారు. ఆ నియమిత కాలంలో శబ్దాన్ని ఉచ్చరిస్తాం. ఇది మాత్ర అంటే కొలత. మాత్ర అంటే కొలత, డోసేజ్ అని అర్థం అండి. ఇంకా చెప్పాలంటే మనం వేసుకున్న మాత్రలకు కూడా అర్థమే. ఆ డోసు ఇప్పుడు వేసుకుంటున్నాను అర్థంలో వచ్చిందంతే. కానీ ఆ మాత్ర త్రిధా మాత్ర 3 మాత్రలు ఉన్నాయట. ఈ 3 మాత్రలు ఓంకారంలో ఉన్నాయంటే ఆ ఉ మా. కనుక త్రిధా మాత్రాత్మిక అక్షర నిత్యే అన్నారు.
అంటే 3 అక్షరములుగా ఉన్న ఏకాక్షర స్వరూపానివి నువ్వు. అంటే నువ్వు ఓంకార రూపిణివి. అమ్మ అంటే ఓంకార రూపిణి. అది ప్రస్తావన. అంటే ప్రణవం వచ్చేసింది చూసారా. యజ్ఞం చెప్పారు, యజ్ఞ ఫలం చెప్పారు, ఓంకారం చెప్పారు. ఇంకా చెప్పాల్సింది వేదం, అది కూడా చెప్తాడు చూడండి. అంటే సమగ్రమైన అమ్మ రూపాన్ని అలాగా బ్రహ్మదేవుడు దర్శిస్తున్నాడు. ఈయనకి తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఇది మనం ఆలోచించాలి. ఎక్కడి నుంచి వచ్చాయి ఈయనకి తెలివితేటలు? 4 తలకాయలు తెలివితేటలు. ఒక తలకాయ తెలివితేటలు కాదు, 4 తలకాయలు ఏమిటి? 4 వేదాలు. 4 వేదాల తెలివితేటలతో చేస్తున్న స్తోత్రం ఇది. కనుక ఇందులో ఉన్నదేమిటి? 4 వేదాల రహస్యాలు ఉన్నాయి. అది తెలుసుకోండి ఇక్కడ. అందుకే బ్రహ్మదేవుడు చేశాడు, లాకాయ లోకాయ వాడేవాడు చేయలేదు. బ్రహ్మదేవుడు చేసిన స్థుతి అంటే ఏముంటుందో ఆలోచించుకోండి ఇక్కడ. అందుకే ఇది అద్భుతమైన మంత్రరాశి. మన భాగ్యం కొద్దీ వింటూ ఉన్నాం ఇదంతా. కనుక ఓ తల్లి నువ్వు అక్షరస్వరూపిడివి, త్రిధామాత్రాత్మిక, త్రియక్షరి దివ్యగంధాఢ్య. త్రియక్షరి అది ఇదండి, త్రియక్షరి అది ఆ తల్లి యొక్క స్వరూపం. అర్ధమాత్రా స్థిత నిత్యాయానుచ్చార్య విశేషత. మొత్తం ఈ 2 వాక్యాల్లో మాండుక్యోపనిషత్తులో ఇతర ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ ఓంకార రహస్యం అంతా పెట్టాడండి ఇక్కడ. ఓంకార వివేచనంతా పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఇది ఉపనిషత్తు కాకపోతే ఇంకేమిటి? వ్యాసుడు దయామయుడు కాకపోతే ఎవడండి? ఇన్ని విషయాలు ఇక్కడ చెప్పాడు. నిన్న ఎవరో ఒకరు అన్నారు, అబ్బో దేహాత్మ భ్రాంతి ఉపనిషత్తులు చెప్తామా భయం అండి అని. భయం పడితే రాక్కర్లే, భయం అజ్ఞానానికి చిహ్నం. భయం పోగొట్టడానికి పనికొచ్చి అభయం ఎక్కడ చెప్పబడుతున్నది? ఎన్నో జన్మలు తపస్సు చేస్తే కానీ గురువు దగ్గర పొందలేని జ్ఞానాన్ని వ్యాసుడు మన కోసం దయతో ఇచ్చాడు. జగద్గురువులు దయతో చెప్పిస్తున్నారు మనకి. ఇంకేం భాగ్యం అండి ఇక్కడ. గ్రహిద్దాం ఆనందంగా. ఓంకారతత్వ వివేచన చేశాడు ఇక్కడ. అసలు ఓంకారతత్వ వివేచన చేయడమే పెద్ద సాధన. ఇక్కడ మీరు వింటున్నారు అనుకోవద్దు, సాధన చేస్తున్నారు. ఏ సాధన గురువాక్యముల ద్వారా నిత్య మననం చేయాలో అవి మనం కలిసి చేసుకుంటున్నాం. ఇక్కడ చెప్తూ నేను, వింటూ మీరు, మనం కలిసి చేసుకుంటున్న ఒక స్నేహపూర్వక సాధన. ఈ సాధనలో ప్రవేశించండి. ఇక్కడ ఉన్నదే కదా చెప్తున్నాం. త్వమక్షరే నిత్యే త్రిధామాత్రాత్మిక స్థిత, అర్ధమాత్రా స్థిత, నిత్య యా ఉనుచ్చార్య. ఇక్కడ చూడండి 2 చోట్ల కూడా నిత్యే నిత్య శబ్దములు అలాగే ఉన్నాయి. అవి నిత్య. ఆ మాట ఎందుకు వదలట్లేదు అంటే అక్షరం ఇలా అంటాం, వెళ్ళిపోయింది, వెళ్ళిపోలేదు. ఆవిడ శక్తి, ఆవిడ నిత్య. అది అందుకు నిత్య అని చెప్తున్నారు ఇక్కడ. ఓ తల్లి అర్ధమాత్రవు నువ్వే అన్నారు. అర్ధమాత్ర అంటే మళ్ళీ ఇక్కడ ఆలోచించాలి. అర్ధమాత్ర అంటే ఏంటో తెలియాలంటే యా అనుచ్చార్య విశేషత. మీకు అర్ధమాత్ర అంటే ఏంటో తెలియాలంటే యా అనుచ్చార్య. అనుచ్చార్య అంటే ఉచ్చరింపబడదు. అసలు ఉచ్చరింపబడదా అంటే విశేషత న అనుచ్చార్య. విశేషముగా ఉచ్చరింపబడదుట. ఉచ్చరించుట అంటే పలుకుట. విశేషముగా ఉచ్చరింపబడని మాత్ర ఒకటి ఉందట, అది అర్ధమాత్ర అన్నారు. అంటే ఓంకారంలో 3 కాకుండా 4వ పార్ట్ ఒకటి ఉన్నది. 4 భాగాలు చెప్పారు ఇక్కడ. అకార, ఉకార, మకార అవి త్రిమాత్రలు. చతుర్థ మాత్ర అర్ధమాత్ర. అర్ధమాత్ర అనుచ్చార్య, అది బయటికి వినబడదు. బయటికి అట్టిగా వినబడదు, కానీ అసలు పవర్ అందులో ఉంది. ఏది అవ్యక్తమో దానికే శక్తి ఎక్కువ వ్యక్తం కంటే, గుర్తుపెట్టుకోండి. అందుకు నువ్వు ఎంత వీలైతే అంత అవ్యక్తంలోకి జరిగిపోతూ ఉంటే అంత తొందరగా సిద్ధిస్తుంది ఇక్కడ.